ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. చానాలుగా కనపడకుండా పోయిన హాట్ స్టార్ రమ్యశ్రీ సడన్గా ప్రత్యక్షమైంది. ఓ మళ్ళీ సినిమాను తనే నిర్మాత దర్శకురాలై తీస్తానంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అంతకంటే షాకు ఆమె స్టిల్స్. గిరిజన యువతి కష్టాలను హృదయంగా తీశారని బిల్డప్ ఇస్తూనే బ్లౌజ్ వేసుకోకుండా ఒళ్ళంతా బయటికి కనిపించేలా ఓ కాటన్ చీర మాత్రం కట్టి తన అందాలతో థియేటర్కి రప్పింపజేసే ఉద్దేశంతో ఫోటోలు దిగింది మేడం. వాటిని విడుదల చేసి కుర్రకారు మతులు పోగొట్టేసింది. ఎప్పుడు ఎక్కడ ఎలా గ్లామర్ కనిపిస్తుందా కల్లారా చూసేద్దామని ఎగబడే రసిక ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం ఆశగానే ఎదురు చూశారు. కానీ ఎంతకీ సినిమా విడుదల కాదే. ఈ మధ్య అసలు దాన్ని ఊసే లేకుండా పోయింది. దాంతో ఎవరో ఔత్సాహికుడు మల్లిగారు ఏమయ్యారని ఆరా తీశారు. తెలిసిన విషయం ఏమిటంటే రమ్యశ్రీ గారి సినిమాని కొనేందుకు ఏ ఒక్క బయ్యారు ముందుకు రాకపోవడం లేదు. అందుకే రీల్ డబ్బాను ఇంట్లో పెట్టుకుని కూర్చుంది. కానీ అదేమీ చెప్పకుండా అంతా రెడీ అయిపోయిందని, త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తానని, మంచి స్లాట్ కోసం చూస్తున్నానని సెక్సీ సుందర్ సోపేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని తీయటం ఈజీనే, కానీ మార్కెట్ చేయాలంటే తాతలు దిగి రావాలి. పెద్ద హీరోలు దర్శకులు సినిమాలే పురుషంపులు పడుతున్నాయి. ఇక ఇలాంటి చిన్న సినిమాల గురించి చెప్పనక్కర్లేదు. చూద్దాం రమ్యశ్రీ అందాల విడుదలకు మార్గం ఎప్పుడు సుగంతం అవుతుందో చూద్దాం.